దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 6వ అధ్యాయంలో అర్జునుడు తన మనస్సుని ఏ విధంగా యోగ అభ్యాసం వైపు నడిపించాలి, దానికి తెలుసుకోవలసినటువంటి విధి విధానాలు ఏవి, ఇది మొదట చెప్తున్నాడు అని మనకి యామున ఆచార్య స్వామి గీతార్థ సంగ్రహము అనే గ్రంథంలో వివరించారు. యోగాభ్యాస విధి యోగీ చతుర్థ యోగ సాధనం. యోగ అభ్యాస విధి అనేది మొదట చెప్తున్నాడు. దానికి 10వ శ్లోకం దగ్గర నుంచి ఆరంభించి 6-7 శ్లోకాల్లో ఇలాగ నువ్వు స్థానాన్ని ఏర్పరచుకోవాలి, ప్రశాంత వాతావరణం, ఏ రకమైనటువంటి మనస్సుని చెదిర్చేటటువంటి పరిస్థితులు లేని పరిసరాలని సెలెక్ట్ చేసుకొని అక్కడ నేలని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, ఎలాంటి పీటను వేసుకోవాలి, దాని మీద ఎట్లాంటి ఆసనాన్ని అమర్చుకోవాలి, దాని మీద ఎట్లా కూర్చోవాలి, కూర్చున్న తర్వాత ఎక్కడ చూడాలి, మళ్ళీ అది కూడా చెప్పాలి కదా. మరి దాంట్లో కూర్చున్న తర్వాత ఇక్కడ కూర్చుని వాడి చేతిలో సెల్ ఫోన్ పట్టు కూర్చున్నాడు అనుకోండి, యోగం చేద్దామని, లేదా పక్కన దాన్ని పెట్టి కూర్చున్నాడు అనుకోండి, ఇంక అసలు మనకి రామాయణంలో సీతమ్మ చెప్పింది, ఎవడో పట్టుకొచ్చి పక్కన ఓ చిన్న పరికరాన్ని పెట్టేస్తేనే ఆ పరికరంతో తపస్సు చేసుకునే మహానుభావుడు తపస్సు అంతా మొత్తం పాడు చేసుకుని ఆ వస్తువు జాగ్రత్త పెట్టుకోవాలని అనుకుంటూ మొత్తం భ్రష్టుడయ్యాడు అని చెప్పింది. అట్లాగా మన పక్కన ఉండేటువంటి వస్తువులు కూడా ఏవే ఉండాలి, ఏవే ఉండకూడదు. అందుకోసమే మన చుట్టూ ఉండేటటువంటి అమర్పు అంటాం కదా, దాన్ని అమరిక, దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏవే ఉండాలి, ఏ ఉండకూడదు. మనం ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటారండి, అసలు ఇంట్లోకి రాగానే భయంకరంగా ఉండేటి ఒక్క పిక్చర్ పెడుతుంటాడు, అదే పెద్ద వెహికల్ మీద కూర్చుని వాడు ఎవరినో పెడతాడు, ఒక హీరోని పెట్టుకుంటాడు. చక్కగా ప్రశాంతంగా మనిషికి ఒక సాత్వికమైనటువంటి భావన వచ్చేట్టుగా, ఒక ప్రశాంత మానసిక స్థితి ఏర్పడేటట్టుగా అంటే ఒక ప్లెజెంట్ సన్నివేశం పెట్టుకోవచ్చండి. బ్యూటిఫుల్ న్యాచురల్ సీన్ పెట్టుకోవచ్చు, అందంగా వికసించే పువ్వుని పెట్టుకోవచ్చు, చక్కగా ఉదయించే సూర్యుడిని పెట్టుకోవచ్చు, లేకపోతే అస్తమించేటిన సూర్యుడిని పెట్టుకోవచ్చు, అందంగా మేఘాల మధ్య సాగుతుండే చంద్రుడిని పెట్టుకోవచ్చు, లేక హాయిగా చక్కగా ఎగురుతుండేటువంటి ఒక రాయంచని పెట్టుకోవచ్చు, అందంగా వికసించిన వృక్షాన్ని పెట్టుకోవచ్చు, లేదా చక్కగా దైవాన్ని పెట్టుకోవచ్చు. అందులో మళ్ళీ ఆ దైవాన్ని కూడా మళ్ళీ ఏదో ఇలాగా పుర్రెలు గిర్రెలు ఎముకలు రక్తం కోడుతుండు కత్తి రక్తం కారేది భీకరమైనటువంటి దృశ్యాలు లేకుండా ప్రశాంతంగా మనస్సును ఉంచగలిగేటటువంటి ఒక అతి సుందరమైనటువంటి ఒక దృశ్యాన్ని మనం
ఇంట్లోకి వచ్చేటువంటి సన్నివేశంలో పెట్టుకుందాం అనుకోండి, లోపలికి ప్రవేశించేవాడికి అసలు మొట్టమొదట మనసు ఒక వాతావరణాన్ని తీసుకుని ప్రవేశిస్తుంది. వాడు మనని శుభ్రంగా పెడ తిట్టిపోదామని వచ్చిన వాడికైనా ఆ దృశ్యాన్ని చూస్తూ లోపలికి ప్రవేశించేటప్పటికీ ఆ ఇంటెన్సిటీ మనస్సులో ఉండేటటువంటిది 60% తగ్గిపోయి కాస్త అనుకూలంగా మారచ్చు, మారతాడు కాదు, దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ దట్. అలాంటిది అంటే ఫోటో పెట్టుకోవడం, చివరికి అసలు డ్రెస్ కూడా చెప్పారండి మన వాళ్ళు. ఎట్లాంటి డ్రెస్ ఉండాలి మనిషికి, ఈవెన్ ఏ భావాన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావు, ఎలాంటి మానసిక స్థితిని నువ్వు కోరుకుంటున్నావు, నీ ఆహార్యం, నీ చుట్టూ ఉండేటువంటి పరిసరాలు, ఆ రకమైనటువంటి ఒక అమెరికాలో కనుక ఉన్నట్టయితే, అలాంటి ఒక వాతావరణంలో కనుక నువ్వు ఉన్నట్టయితే, అట్లీస్ట్ ఒక రకమైనటువంటి బయట ఉండే సోర్సెస్ నుంచి మనకు ఒక డిస్ట్రాక్షన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఎలా ఏర్పరచుకోవాలి మన చుట్టూ ఉండేటువంటి వాతావరణాన్ని అనేది అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. చెప్పి అక్కడ కూర్చుని చేసేటప్పుడు సాధనని దేనికోసం చేయాలి? ఇప్పుడు ఈ సాధన అక్కడ ఆమె కూర్చున్నప్పుడు అంటే ఆత్మన ఉద్ధరేతు, మంచి మనస్సుతోటి నిన్ను నువ్వు మళ్ళీ ఇంకోసారి ఇలా ఈ ఏడుపు కొట్టు ప్రపంచంలోకి రాకుండా ఉండేట్టుగా తయారు చేసుకోవాలి. మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, చాలా విషయాలు మనం చూస్తాం ఇందులో, కానీ మనకి చుట్టూ ఉండేవన్నీ చాలా మనకంటే బాగున్నట్టు అనిపిస్తాయి. మనం ఇంకా బాగా ఎదగాలి అని అనిపిస్తుంది. దట్స్ ఓకే. మనం ఎప్పుడు కూడా ఇంతకంటే ఇంకా బాగుండాలి, కానీ ఇప్పుడు మనకి సాగేటటువంటి జీవితానికి మనం ఉండేటువంటి శరీరం కానీ, మనం ఉండే పరిస్థితులు కానీ మనకి 100% అనుకూలంగా ఉండటం లేదు. మనం ఎంత ప్రయత్నం చేసినా 100% అనుకూలంగా ఉండలేదు, కొంతవరకు ఓకే. కానీ మనకి ఇవి అనుకూలంగా ఉండనప్పుడు దీన్నే ఇంకా మనం కంటిన్యూ చేసుకోవాలా, లేకపోతే ఇంతకంటే మంచిగా ఉండగలిగే స్థితి కోసం మనం ప్రవర్తించాలా? ఎవడైనా మంచిగా ఉండే స్థితి కోసమే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు ఒక ఆఫీసులో 12 గంటలు పనిచేయాలి, వాడికి ఏదో ఇంత మనీ అని ఇస్తారు. ఆ చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల యొక్క ప్రెషర్ వాడిని అలా పెట్టి క్రష్ చేస్తున్నట్టు ఉంటుంది అనుకోండి. అది కూడా దట్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ హిజ్ వర్క్, దట్స్ ఓకే. బట్ మరొక ఆఫీస్ అయితే వీడి మీద ఎప్పుడు కూడా మంచి కోఆపరేషన్ ఉంటుంది. ఏదో ఒక శాలరీ తక్కువ ఉండొచ్చు, కానీ ఎప్పుడు వాడి మీద ఆ రకమైనటువంటి క్రషింగ్ యాటిట్యూడ్ ఉండదు జనాల్లో. వర్క్ నేచర్ కూడా కాస్త మంచి వర్క్, కాస్త నేచర్. ఇదివరకు వర్క్ అంటే వీడికి మాంసాలతోటి డీలింగ్, తోళ్లతోటి డీలింగ్, జంతువుల యొక్క రకరకాలైనటువంటి విక్రయణంతో డీలింగ్ అనుకోండి. అట్లీస్ట్ అలాంటి చికాకులు లేకుండా ఉంటుంది కనుక దానికంటే ఇది బెటర్ వర్క్, లెట్ మీ గో టు దిస్ అనేది అనిపిస్తుంది కదండి. ఏదో పైసలు లేకపోతే బాయ్, కనీసం మానసికమైన ప్రశాంతత ఉంటుందని అయితే అనిపిస్తుంది కదా. ఇది మనకి ఉండేటటువంటి స్థితిని ఇప్పుడున్న స్థితి కంటే ఇంకొంచెం ఉన్నతమైనటువంటి స్థితి ఉంటే బాగుంటుంది. ప్రతివాడికి కోరిక ఉంటుంది. అదే అన్ని రకాలుగా పెరగాలని కోరిక అయితే ఉంటుంది అనుకోండి. ఆర్థికంగానూ పెరగాలి, మానసికంగానూ పెరగాలి, బౌద్ధికంగానూ మనం పెరగాలి. మనకి చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలోనూ కూడా ఇంతకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్. దిస్ ఈజ్ వాట్ ఎనీబడి క్రేవ్స్ ఫర్. తప్పేం కాదు, మంచి స్థితి కావాలి. కానీ ఆ మంచి స్థితి అనేటటువంటిది ఎక్కడ, ఎలా అనేది అది మనకి తెలియని ఒక సన్నివేశం కనుక దాన్ని చెప్పడానికి శాస్త్రం బయలుదేరిందని పాపం శ్రీకృష్ణుడు అయినా మొట్టమొదట దీన్ని అర్థం చేసుకునే ముందర నీ మనస్సుకి అర్థం చేసుకోగలిగే వాతావరణం చేసేప్పుడు నువ్వు చెప్పు. ముందర ఆయన చెప్పాడు, ఉద్ధరేది ఆత్మానం చెప్పేశాడు ఆయన. జితాత్మన ప్రశాంతస్య పరం ఆత్మా సమాహిత అని చెప్పేశాడు ఆయన. కానీ అది వీడికి ఎక్కుతుందా? ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు? ఎక్కేటటువంటి చెవి బాగాలేదు. అప్పుడు ఏం చేయాలి? ముందర చెవిని కాస్త క్లీన్ చేయాలి.
ఏదైనా వీడికి వినిపించేటట్టు చేయాలి, అప్పుడు చెవిలోకి ఎక్కించాలి. సాధనం బాగాలేకపోతే సాధనాన్ని బాగు చేసిన తర్వాత కదండి దాంతో పని ప్రారంభించడం. చెడిపోయిన సాధనంతో అయితే పని చేసుకోకూడదు కదా. మనకి సాధనం మనస్సు. అంతే మనస్సుని ముందర బాగు చేసుకునే పద్ధతి చెప్పి అప్పుడు తిరిగి సాధనాన్ని చెప్పాలి. మనస్సుని బాగు చేసుకోవడం ఎట్లా? తిండితోటి. అంచేత ఆసనం మీద కూర్చుని యోగం ఆత్మవిశుద్ధే యుంజ్యాత్ అని చెప్పేసిన తర్వాత పాపం ఈయనకి అనిపించింది, అరే నేను కొంచెం తొందరపడ్డాను, ముందర తిండి మనసు పెరగడానికి కారణం కనుక అది చెప్పిన తర్వాత చెప్పాల్సింది, సరే ఈవెన్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే, ఇప్పుడైనా దాన్ని చెబుదామని. నేను చెప్పింది నీ మనస్సుకి సక్రమంగా ఎక్కాలి అనంటే, దాని యందు నీకు ఒక విశ్వాసం అనేది ఏర్పడాలి అనంటే ముందర నీ ఆహారాన్ని నువ్వు సరి చేసుకోవడం చాలా అవసరం అబ్బాయి. అంచేత యుక్త ఆహార విహార, యుక్త స్వప్న అవబోధ, నీ తిండి బాగుండాలి, నీ వ్యవహారం బాగుండాలి, నీ ఆహార్యం బాగుండాలి, నీ చుట్టూ ఉండే పరిస్థితులు బాగుండాలి, నిద్ర బాగుండాలి, మేల్కొనడం బాగుండాలి. ఇవన్నీ బాగుంటే అప్పుడు నీకు చెప్పింది మనసుకు ఎక్కుతుంది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయగలుగుతావు. అప్పుడు నీవు చేసే సాధన నిన్ను యోగం వైపు తీసుకెడుతుంది. కనుక ఆహారాన్ని బాగు చేసుకో అని మధ్యలో చెప్పి తిరిగి మళ్ళీ తను ఆరంభం చేసినటువంటి యోగాన్ని గురించి చెప్పడం ప్రారంభం చేశాడు. దానికి ఓ ఉదాహరణ ఇచ్చాడు. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగం ఆత్మనః. ఎవడైతే యతచిత్తస్య మనస్సుని జాగ్రత్తగా ప్రయత్నం చేసి స్వాధీనం చేసుకుని యోగం యుంజత, వాడు యోగం వైపుకి అంటే తను చెప్పినటువంటి సాధనం వైపుకి నడిపిస్తాడో, అలాంటి యోగినః ఆత్మనః, అలాంటి వ్యక్తి యొక్క ఆ మనస్సుకి మంచి ఉదాహరణ దీపము. ఏ దీపము? నివాతస్థః, గాలి లేని చోట, గాలితోటి చెదరకుండా ఉండేటటువంటి దీపం. అది ఉపమా స్మృత, అది దృష్టాంతంగా ఉంటుందయా అని చెప్పాడు. గాలి లేనిదంటూ ఏది చోటు ఉండదు, కానీ ఉన్న చోట్లో వెలిగే దీపానికి గాలి ఇబ్బందికరం కాకుండా ఉండేటట్లుగా తయారు చేసుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? దాని మీద చక్క పట్టుకొని చిమ్మిని పెట్టాలి. కార్యక్రమాలు ఆరంభం చేసేవాళ్ళు చూడండి, సరే ప్రతి కార్యక్రమానికి ముందర దీపం జ్యోతి పరం బ్రహ్మ అంటూ ఓ దీపాన్ని వెలిగిస్తుంటారు. వీడు వెలిగించి ఇంకా అటు పక్క తిరగకుండానే శుభ్రంగా అది కాస్త ఆరిపోతూ ఉంటాడు. వాడు ఎందుకు వెలిగిస్తాడో అర్థం కాదు. అక్కడ నూనె వేస్ట్, ఒత్తులు వేస్ట్, దానికి వేసి వెలిగించిన అగ్గిపొదలు వేస్ట్. నిజానికి వాడు దీపం అక్కడ పెట్టుకున్నాడంటే కార్యక్రమం అయ్యేంత వరకు అది ఉండేట్టు చూసుకుంటే దీపాన్ని వెలిగించాలి, లేకపోతే అసలు దీపం పెట్టకూడదు. వాడు పక్కనే పెద్ద ఏసీ పెట్టుకుంటాడు, దాని పక్కన ఫ్యాన్స్ పెట్టుకుంటాడు. దీంతో అవన్నీ లేదు ఓపెన్ గ్రౌండ్స్లో ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు, ఒక్కొక్క పెద్ద పెద్ద స్టేజెస్ వేసుకుంటూ ఉంటారు. ఓపెన్ గ్రౌండ్ అనగానే గాలి వేస్తూ ఉంటుంది, అవి వెలిగించేస్తారు, నలుగురు వస్తారు, ఫోటో తీసేస్తారు, వాళ్ళ పని అయిపోయాయి. ఇంకా అది రాగానే అది కాస్త దీపం ఆరిపోతుంది. ఎందుకు వాళ్ళు అలా పెట్టుకోవడం మనకు అర్థం కాదు. కానీ పెట్టేవాళ్ళు దాని మీద దృష్టి కనుక ఉంటే అది గాలి వేసిన ఆరని స్థితి కల్పిస్తూ అందులో ఎప్పుడైనా మళ్ళీ కార్యక్రమం పూర్తయ్యేదాకా అది వెలుగుతూ ఉండాలి. పర్పస్ అది దానికి. అది అలా వెలుగుతూ ఉండాలంటే దాంట్లో పోసి నూనె అయిపోవచ్చు. అంచేత ఒకరిని నూనె బాటిల్ ఇచ్చి పక్కన నించోబెట్టాలి. ఒరే దాంట్లో చూస్తూ ఉండు నువ్వు. అది ఎప్పుడైనా కాస్త నూనె కనుక అది కింద లెవెల్కి వచ్చేస్తే తిరిగి మళ్ళీ దాన్ని ఫిలప్ చేస్తూ ఉంటూ చివరిదాకా జాగ్రత్తగా వెలిగేట్టు చూడు. ఒక బాధ్యత. పడత కార్యం చేసేవాడు ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే వాళ్ళు దీపం వెలిగించడం వేస్ట్ అండి. దానికి మళ్ళీ దానికోసం ఎవరో పండితులు రావాలి, మళ్ళీ వాళ్ళకి సంభావనలు ఇచ్చుకోవాలి, వాళ్ళకి అంతా వేస్టే కదా. దీపం వెలుగుతూ ఉండాలంటే దానికి ఒక తగినటువంటి సంరక్షణ చేయాలి. అప్పుడు అది
గాలులు బయట ఎంత తీవ్రంగా వీస్తున్నప్పటికీ కూడా ఏ రకమైన ఉపద్రవానికి లోను కాకుండా చక్కగా వెలుగుతూ ఎట్లా ఉంటుందో, గాలుల్ని పొమ్మనకూడదు, దీపం ఆరిపోనివ్వకూడదు, మన పని చెడకూడదు. అట్లానే మనకి సాధనం మంచి మనస్సు. ఈ మనస్సు ఈ శరీరంలో ఉంది, చుట్టూ ప్రకృతిలో ఉంది. మనం ఇక్కడ సాధకులము, మనకి ఆత్మ దర్శనాన్ని మనం కాంక్షిస్తున్నాం. ఉన్న వాటిల్లో అతి ఉత్తమమైనటువంటి పదార్థం ఆత్మతత్వం కనుక దాన్ని మనం కోరుకుంటున్నాం, దాన్ని దర్శించాలి అనుకుంటున్నాం. దానికోసం ఒక సాధనని ఆరంభం చేస్తున్నాం. ఆహారాది నియమాల్ని మనం పాటిస్తున్నాం. లక్ష్య శుద్ధి ఏర్పరచుకున్నాం. చేసే ప్రతి పని భగవంతుడికే అర్పించాలి, లేదా ప్రకృతి మీదైనా దాన్ని మనం వదలాలి తప్ప ఆ కర్తృత్వపు నేను చేస్తున్నాననేటువంటి అహంకారపు భావన దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని కూడా మనం అనుకున్నాం. ఇంతవరకు మనకి సరి అయినటువంటి నిర్ణయమే ఉంది. కానీ ఎంత ఉన్నప్పటికీ ఉండేది ప్రకృతిలో కదా. సో ప్రకృతిలోంచి రకరకాలైనటువంటి మళ్ళీ వస్తూ పోతుండే గాలులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే పోతుంటాయి. మన మనస్సుకైనా అంతే. ఏదైనా ఒక చెట్టు మనం నాటామనుకోండి, ఎలా పెంచాలో మనకు ఒక ఐడియా ఉంటుంది అటువంటి నాటేటప్పుడు కదా. ఏదైనా ఒక గార్డెన్లో మంచి మొక్క వేసామనుకోండి, ఆ వేసిన మొక్క మనకి ఇలా ఒక మంచి బల్బులాగా రావాలనుకుంటామా, లేదా సన్నగా పొడవుగా వెళ్ళాలనుకుంటామా? అది మన ఆలోచనని బట్టి ఉంటుంది. నీకు అది సన్నగా పొడవుగా పైకి వెళ్ళిపోవాలంటే ఈ పైకి కొమ్మలు విస్తరించి వచ్చినప్పుడు జాగ్రత్తగా వాటిని ట్రిమ్ చేస్తూ ఉంటుంది, అప్పుడు అది పైకి పెడుతుంది. లేదు పైకి కాదండి మా లక్ష్యం, అక్కడే ఓ అందమైనటువంటి ఒక బల్బులాగా రావాలని మేము కోరుకుంటున్నాము. దట్స్ రియలీ నైస్. అప్పుడు నువ్వు అనుకున్న హద్దు దాటి అది ఇంకా పైకి వస్తుంటే ఆ పైకి వచ్చినటువంటి శాఖల్ని జాగ్రత్తగా నువ్వు తొలగించి తీసేసినట్టయితే అది క్రమంగా విస్తరించి పెరగడం వెడల్పుగా పెరగడం ప్రారంభమవుతుంది. అది నీకు ఎలా కావాలనుకుంటావో దాన్ని బట్టి అనమాట. ఒక్కొక్కసారి చూడండి, మనం కొమ్మని ఒక్కొక్క రకమైనటువంటి అందమైనటువంటి రీతిలో పెరగాలేము. ఒక్కొక్కసారి ఇలా పెనవేసుకొచ్చే కొమ్మలు రావాలనుకుంటాం. ఒక్కొక్కసారి ఇట్లాగా ఒకదానికొకటి ఒక ఇంటూలాగా రావాలనుకుంటాం, లేదా ఒకసారి ఒక ఆర్చిలాగా మనం రావాలి. డిజైన్స్ మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా వస్తే బాగుంటుంది అని మనం అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? దాన్ని ఎలా రావాలని నువ్వు అనుకున్నావో ఆ పెరిగే కొమ్మల్ని ఆ దిశలోకి మార్చి అలా ఉండేట్టు చేయాలి. కానీ అలా ఉండాలి అని నువ్వు అక్కడి దాకా లాక్కొచ్చి ఇక్కడ పెట్టి ఇలా పెరగబోయి అంటే సర్రమని మళ్ళీ వెనక్కిపోతుంది. నువ్వు మళ్ళీ లాగితే మళ్ళీ పోతుంది. నేను ఎన్నిసార్లు లాగితే అన్నిసార్లు అది వెనక్కి పోతూనే ఉంటుంది. పోకూడదంటే ఏం చేయాలి? దాన్ని చక్కగా పట్టుకొచ్చి అక్కడికి కట్టి పెట్టాలి. నువ్వు కొన్ని రోజులు అలా కట్టి పెడితే అది ఇలాగే ఉండాలి కాబోలు మనం, ఇంతే మన బతుకు అని అనుకుని అలా ఉండడం అలవాటు చేసుకో. ఇది ఒక రాత్రిలో ఏర్పడదు, ఒక రోజుల్లో పగల్లో ఏర్పడదు. దానికి ఎన్నో రోజుల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా ఎటు పెరగాలో మళ్ళీ అక్కడి నుంచి పైకి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది మనకి తెలిసింది. ఇది మన తోటల్లో మన ఇళ్లలో మనం చేసుకునేటువంటి పని. ఒక సామాన్యమైనటువంటి ఒక చిన్న మొక్క, ఒక జ్ఞానం లేనటువంటి ఒక మొక్క, ఒక ప్రకృతిలో ఉండేటువంటి ఒక చిన్న ప్రాణి, ఒక అల్ప ప్రాణిలో ఉండేటువంటి ప్రవృత్తి అట్లాంటిది మనం చూస్తున్నాం. మరి ఇంత ఎదిగినటువంటి మానవ జన్మ, ఇందులో ఉండేటువంటి మన మనస్సు ఓ రోజు చెప్పేగానే వినేస్తుందా? ఓసారి వినేయగానే దీనికి పూర్తిగా అర్థమైపోతుందా? ఒక మొక్కకే నువ్వు లాగి వదిలితే మళ్ళీ సర్రమని వెనక్కి స్ప్రింగ్ లాగిపోతుంది. మరి మన మనస్సు గోస్ బ్యాక్. ఉండాలంటే దాన్ని ఎట్లాగైతే నువ్వు కట్టి ఒక చోట పెట్టాలో, అలాగే దీన్ని కూడా ఎటు ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, దేనివైపు ఇది అడుగులు వేయాల్సి ఉంటుందో దానికి కూడా నేర్పు. ఒకసారి నేర్పారు కదా అని వదిలేక మళ్ళీ అలానే ఉంచు. దానికోసం నువ్వు కట్టి పెట్టాల్సినటువంటి విధానాల్లో చక్కగా కట్టి పెట్టడం. దేంతో కట్టి పెడతాం మనం? ఏదైనా ఒక దృశ్యం తన వైపు నిన్ను కట్టి పెట్టుకోవాలంటే ఎలా ఉండాలి?
అది మిగతా వాటి కంటే అతి ఆకర్షకమైనటువంటిది అయి ఉండాలి, అపురూపమైనది అయి ఉండాలి. సో అలాంటి ఆత్మతత్వంలో ఉండేటటువంటి గొప్పతనాన్ని నువ్వు దానికి చూపించి, దానికి నచ్చ చెప్పి, ఇది మనకి తగునో అని చెప్పి, దానికి అది కన్విన్స్ అయ్యేటట్లుగా చేసి ఒప్పించి, అప్పుడు దాన్ని అటు పక్కకి లాగి అక్కడ కట్టి పెట్టాలి మండి. అప్పుడు కూడా కట్టే పెట్టాలి మండి దాన్ని. లేకపోతే అది విన్నట్టే ఉంటుంది, బాగుంది అన్నట్టే ఉంటుంది. ఓహో నిజమే బాగుందని చెప్పేసింది కదా మన దాన్ని వెళ్ళిపోయానుకోండి, దాన్ని అడ్డు వెళ్ళిపోతుంది. సో ఏది కూడా నువ్వు ఒక మాట చెప్పేశాం కదా ఇంకా ఇది అట్లా సాగుతుంది అని అనుకోవటానికి వీల్లేదు. చూడండి, కొంతమందికి పని అని చెప్తాం, ఈ పని చేయవా అని అంటాం. తప్పకుండా చేసేస్తాను సార్ అంటాడు. వాడికి చెప్పేశాం కదా నీ దారిని వెళ్ళిపోయావు అనుకో, నువ్వు మళ్ళీ సరిగ్గా పని జరగడానికి, ఆ కార్యం జరపడానికి 5 నిమిషాలు ముందు నుంచి అక్కడ చూస్తే అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అంతా మళ్ళీ అలాగే ఉంటుంది. ఇంకా అప్పుడు నువ్వు శుభ్రంగా కండువ నడుగు కట్టుకుని శుభ్రంగా చీపురు చాటా పట్టుకుని దాని అంతా క్లీన్ చేసుకోవడం ప్రారంభించుకోవాలి. సో నువ్వు ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే అలా అయిపోతుంది అని అనుకోవడానికి వీళ్ళే. దానికి మొట్టమొదటి నచ్చి ఉండొచ్చు, ఆ చేసిన సాధన అనేది అంగీకరించి ఉండొచ్చు. అయినప్పటికీ దాంట్లోనే నిలబడాలి అంటే నిలబడటానికి తగ్గట్టుగా దాన్ని అక్కడ కట్టి పెట్టాలి. అలా కట్టి పెట్టి దాన్ని నడిపిస్తే క్రమంగా ఒకనాటికి కాకపోతే మరొక నాటికి ఎలా అది మాట వింటుందో నీకు చెప్పాలి, మనకు తెలియకపోవచ్చు. అంటే వీఆర్ న్యూ టు ది ప్లాంట్స్. సో అక్కడ దానికి అలవాటు ఉండేటువంటి ఒక తోటమాలి, గార్డెనర్ ఆయన ఉంటాడు. ఆయన సలహా తీసుకోవాలి, ఎందుకంటే ఇలాంటివి ఆయన ఎన్నో చేసి ఉంటాడు ఇప్పుడు. అంచేత మళ్ళీ ఆయన సలహా తీసుకోవాలి. అయ్యా ఈ మొక్క ఇలా పెరగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని కొత్త మొక్కలు వస్తున్నాయి. మొక్కలంటే మొక్కలు పాతవి అయి ఉండొచ్చును, కానీ పువ్వుల్లో రకరకాలు వస్తున్నాయి. ఒక కాడకి ఇలా 6-7 పువ్వులు వస్తాయండి, ఇంత పొడుగుండేటువంటి పువ్వులు. అందులో కొన్ని పువ్వులు ఎల్లో కలర్లో ఉంటాయి, కొన్ని పువ్వులు వైట్ కలర్లో ఉంటాయి. ఇప్పుడు ఒకే పువ్వులో 2-3 రకాలు కూడా మనం చూస్తున్నాం. అది దట్స్ ఓకే, అది ఫార్మేషన్ ఆఫ్ ది ఫ్లవర్స్, దాన్ని బట్టి ఉంటుంది. అది కొన్ని మల్టీ కలర్డ్ పువ్వులు ఉంటాయి కదా, రకరకాల రంగుల్లో ఉంటాయి. అలాంటప్పుడు కింద ఒక రంగు, మధ్య ఒక రంగు, పైన ఒక రంగు అలా ఉండడం ఉంది. కానీ పుష్పాలు ఒకే కొమ్మ మీద విడివిడిగా దేని ఎంటిటీ దానికి ఉంటూ అందులో కొన్ని ఒక రంగులో కొన్ని ఇంకొక రంగులో రావడం అనేది మనం సామాన్యంగా చూడం మనం కదా. కానీ ఇప్పుడు ఈ మధ్యన అట్లాంటివి కూడా తయారు చేస్తున్నారండి. సో తయారు చేస్తున్నారంటే ఏం చేస్తూ ఉండొచ్చు, ఓసి అక్కడ ఏదో క్లోనింగ్ లాంటి ప్రాసెస్ ఏదో జరిగి ఉంటుంది. ఇది ఇలా రావాలంటే ఏం చేయాలా అని ఆ తోటమాలిని అడగాలి. ఆ తోటమాలి మనకి సలహా ఇస్తాడు. ఫాలో అయితే చక్కగా మనం కూడా అట్లాంటివి పొందొచ్చు. సో మనకు కావలసినటువంటి దాన్ని ఇక్కడ ఉండేటి మళ్ళీ ఒక తోటమాలి ఒకడు ఉంటాడు, మనకి ఒక తత్వం తెలిసినటువంటి వాడు, ఆ లోకాన్ని పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఆశ్రయించి ఎట్లాగైతే చేయాలో అట్లాగే ఈ లోకంలో కూడా మన మనస్సుని మనం కాస్త సవ్యంగా నడపాలి అని అనుకున్నా ఎదురయ్యేటటువంటి రకరకాల భావనల యొక్క గాలుల నుంచి దీన్ని అరికట్టాలి అని అంటే కూడా మళ్ళీ ఒక తోటమాలి, మనకు ఒక సద్గురువు యొక్క మార్గ దర్శనం మనకు కావాలి. సో వారి సలహాలు ఇప్పుడు మనకి ఇదంతా కృష్ణుడు చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. ఇంకేముంది, నాకు నువ్వు చెప్పేసావు కదా, ఐఎమ్ ఓకే. ఆయన ప్రారంభించాడు అనుకోండి, హీ మే నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. ఆయన ఇది చెయ్యి అని చెప్పినటువంటి సాధనకి ప్రాక్టికల్ పార్ట్ ఏమిటి అనేది చెప్పేవాడు. ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని పుస్తకాల్లో మొట్టమొదటి ఫస్ట్ థియరీ రాసి ఒక నావల్ వదిలేస్తాడు, సమాజంలోకి వెళ్ళిపోతుంది. అందులో ఏదో కొన్ని థీమ్స్ ఇస్తాడు. ఆ థీమ్స్ ప్రాక్టీస్ చేయడానికి తర్వాత కొన్ని పుస్తకాలు వస్తాయి. టెస్ట్ నెంబర్ 1, టెస్ట్ నెంబర్ 2 అనేదో సంథింగ్ లైక్ దట్. అసలు మొట్టమొదటి వచ్చిందే ఒక ఫిక్షన్, ఆ ఫిక్షన్ మీద మళ్ళీ ఇంకో ఫిక్షన్, దాని మీద మళ్ళీ ఇంకొక ఫిక్షన్, చివరికి వీడేమవుతాడో తెలియదు. సో అట్లాగా
దానికి మళ్ళీ మనకి ఆచరణాత్మకమైనటువంటి విధానాన్ని అందించేటటువంటి మహనీయుల యొక్క మార్గదర్శనాన్ని మనం తీసుకుని ఈ మనస్సుని స్వాధీనం చేసుకునేటటువంటి సాధనని మనం చేసినట్లయితే ఈ బయట ఉండే గాలులు ప్రభావం మన మీద అంతగా పడదు. ఎందుకంటే ఎటు గాలులు వస్తే మనం ఎట్లా ఉండాలి చూడండి. ఒక్కొక్కసారి అద్దం చిమ్ని రౌండ్గా పెట్టేసాం అనుకోండి, ఇట్స్ రియలీ ఫైన్. కానీ ఒక్కొక్కసారి గాలి ఇటు నుంచి వస్తుంది ఒక 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 టైంలో సీజనల్గా ఉంటాయి కదా, ఏదో నైరుతి పవనాలు, వాయవ్య పవనాలు, ఈశాన్య పవనాలు అని అంటుంటారు కదా. అలా వచ్చేటప్పుడు అటునుంచి విండ్ ఫోర్స్ ఉంటుంది. సో దాన్ని అడ్డడం కోసం మనం దాని పక్కన పెట్టి పని ఏం పెట్టామనుకోండి, సో ఆ ఫోర్సెస్ ఎప్పుడు ఎటు పక్క నుంచి ఉంటాయి, దీన్ని మనం ఎప్పుడు ఎట్లా మార్చుకోవచ్చు చెప్పగలిగే వ్యక్తి కనుక మనకి తోడున్నట్టయితే, మనకి వెనకాతల మార్గదర్శకుడై ఉన్నట్టయితే మనకి మనం చేసే పని యొక్క ఫలితం త్వరగా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక అలాంటి సలహా తీసుకునే మనం చేసే సాధనని ఆరంభం చెయ్యాలి. ఇది కృష్ణుడు చెబుతూ దానికి ఒక దీపాన్ని దృష్టాంతంగా ఇచ్చి ముందుకు సాగుతున్నాడు, అర్జునుడిని తీసుకెడుతున్నాడు అన్నమాట. మనం కూడా పోదాం. జై శ్రీమన్నారాయణ.